ప్రేమా 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 ప్రియుడగు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ప్రేమా 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 ప్రియుడగు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమాను తీరుసినాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమాను తీరుసినాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా ప్రేమా 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 ప్రియుడగు నీవే ఆనందమానందమే ఆనందమానందమే పరలోకరాజా ప్రేమతోనే నిలుచినావా పరలోకరాజా ప్రేమతోనే నిలుచినావా ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతునెదుగగలనా ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతునెదుగగలనా ప్రేమ ప్రేమ దేవా ప్రియుడగు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ద్రోహిణయ్యున్నాలో గాథగా తిరిగినయ్యా ద్రోహిణయ్యున్నాలో గాథగా తిరిగినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివి ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివి ప్రేమా 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 ప్రియుడగు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ఇహలోకాసకలమహిమ భూలావరి వాడిపో ఇహలోకాసకలమహిమ భూలావరి వాడిపో వాడాలే అయ్యా నీ ప్రేమ వాడిపోవయ్యా వాడాలే అయ్యా నీ ప్రేమ వాడిపోవయ్యా ప్రేమ 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 ప్రియుడగు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యముతో వివరింపదరమౌనే నాకు నీ ప్రేమ
సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. తెలియజేసుకుంటున్నాం. మనం కూడా బైబిల్ పల్లె పడుకుందాం. అందరూ బైబిల్ పల్లె పడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Prophet యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. మరలా ఒకసారి మనం కలుసుకుని దేవుని స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు పాటల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం. మనం కలిసి చదువుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం. 563 పేజీ నంబర్. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను భుజముగా ఎత్తెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను భుజముగా ఎత్తెను. ప్రార్థన సహాయం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వీరైతే మోకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవా, సర్వోన్నత సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పాదాలకు ఉన్నమయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని ప్రభా నీ మందిరంలో చేర్చాను నాయన. విప్లవంలో చేరి నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి నేను ఇచ్చిన తరుణాన్ని బట్టి వదలాలి. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వదలాలి నాయన. రాజయ్య బిడ్డలు కూడా ప్రభా నడిపిస్తారండి, ప్రేరేపిస్తారండి. నీ సన్నిధిలో గడిపి దేవుళ్ళు పొందే కుటుంబాలుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తయారు చేస్తారండి. ప్రభా ఇప్పటి వరకు పాఠకులను స్థుతించాను, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆరాధనలో భాగంగా పరమగీతములు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకునేట్టుగా ప్రభా వచనాన్ని మీరే మాకు వివరిస్తారండి. ప్రభా వచ్చిన భాగాల ద్వారా యోగ్యమైన ఆరాధన చేసే బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారండి. మీరే పాత్రలని ఆత్మతో నింపుతారండి. నిలబడిన దాసుని శిలువ చాటును మరుగుపరుచుకోండి. ప్రభా మీరే మహిమలుతున్నామని ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకుని మిమ్మల్ని గణపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చదవడం దగ్గరగా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇంతకుముందు మనం ఇదే వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం. మరలా ఒకసారి ఎందుకు దేవుడు ప్రేరేపించాడు ఇదే వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఇంతకుముందు ధ్యానించుకున్న విధానం వేరే. ఈరోజు కూడా నూతనంగా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమిస్తున్నాడు
అతనంట విందుశాలకు తోడుకుని పోయిన ఉంది. ఇంకా ఏముందంటే నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కుటుంబాలను ప్రేమించిన దేవుడు ఈరోజు మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని అన్నిటిని కూడా ప్రేమించి ఆయన మందిరంలో చేరి ఆయన స్థుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన గొప్ప చేయడానికి దేవుడి రోజు మనకు చక్కటి తరుణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమించబట్టే ఈరోజు మనం ఆరాధించగలుగుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధిలో చేర్చాడు. కాబట్టి అసలు మనం ఎటువంటి స్థితిలో ఉంటే ఆయన ప్రేమించాడు. ఈరోజు మన అంశం ఏంటంటే ఏ స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రేమించాడు. ఈ లోకంలో ప్రేమలు ఎట్లా ఉన్నాయంటే డబ్బులుంటేనే ప్రేమిస్తారు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉంటేనే, కొద్దిగా పేరు ప్రఖ్యాతులు ఉంటేనే ఎవరైనా ప్రేమిస్తారు. ఈ లోకంలో మనం కూడా చూసుకుంటూ ఆలోచించుకుంటే మనం కూడా మనల్ని ఎవరైతే మంచిగా రెస్పెక్ట్ ఇస్తారో మనం వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళ కుటుంబాలను ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఎటువంటి స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు. క్లుప్తంగా కొన్ని వచ్చిన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకొని ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, మన మీద ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తుకున్నాడు. అందుమాత్రమే కాకుండా మనల్ని ప్రేమించి ఆయన విందుశాలకి, ఏంటంటే విందుశాల చెప్పండి, ఏంటిది విందుశాల? ఆయన శరీరం, ఆయన రక్తంలో చేసే భాగ్యం, అదే మనకి గొప్ప విందు. ఈ లోకంలో ఎన్నో రకరకాల విందులు ఉన్నాయి, కానీ అసలైన విందు, ఆత్మీయ విందు ఏంటంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేయవేయటమే అసలైన విందు. ఆ విందుశాలకి తోడుకొని పోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమించాడు చూద్దామండి. మొదటగా ప్రకటనలో యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన, అక్కడ ఏముందంటే మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి, అక్కడ పుట్టినట్లు 4వ భాగం ఉంది, చదవండి. ఏముంది అక్కడ? కడిగిన వారికి, అంటే మన పాపాలన్నీ కూడా కడిగాడు. మనం ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన రక్తంతో మన పాపాలన్నీ కూడా కడిగాడు. ఈరోజు నువ్వు నేను పాపిగా ఉండగానే, పాపంలో జీవిస్తూ ఉంటుండగానే, పాపమనే బురదలో దొరుకుతూ ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి ఆయన పవిత్ర రక్తంతో మనల్ని కడిగి విడిపించి, రోమీయులకు రాసిన పత్రిక ఇంకో మాట చూసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపమై ఉండగానే, పాపంలో ఉంటుండగానే, పాపంలో జీవిస్తుండగానే ఈరోజు దేవుడు మన కొరకు చనిపోయాడు. ఎటువంటి స్థితిలో ప్రేమించాడంటే, మొదటి స్థితి మన స్థితి ఏంటంటే పాపపు స్థితి, దుర్మార్గపు స్థితి, పాపములో కడుక్కోలేని పరిస్థితి. కానీ ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడిగి విమోచించి, ఇక్కడ దాంతో కడిగి అని చదువుకున్నాము, కడిగి మనం పవిత్రంగా చేసుకుని మనం ప్రేమించాడు. అందుకని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ చక్కటి మాట ఉంటుంది. ఏంటది? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. దాన్ని మనం పాడుకున్న పాట కూడా అదే. ఆయన ప్రేమ గురించి, ఆయన ఎంతో, దానికి పురుషాం లేదు, కామ లేదు, ఎంత దీర్ఘ తీసినా అంతే. ఆయన ప్రేమను మనం కొలవలేదు. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు ఎంత విస్తారమైనది. అందుకని ఆయన ఏకైక కుమారుణ్ణి
ఈ లోకానికి పంపి ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా, అందుకనే లోకస్వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతుంది ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి, చెప్పండి, మనం పాపంలో ఉండి ఎటువంటి స్థితిలో ఉన్నామంటే నశించిపోతూ ఉంటున్నాం. పాపంలో ఉండి నరకానికి పాత్రలుగా ఉంటున్నాం. పాపంలో జీవించి అగ్నిగుండానికి సిద్ధపడుతున్నాం. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏ స్థితిలో ప్రేమించాడంటే పాపపు స్థితిలో ప్రేమించాడు, నశించే స్థితిలో ప్రేమించాడు, అగ్నిగుండానికి నరకానికి వెళ్ళే పరిస్థితిలో ప్రేమించాడు. మొదటిగా. రెండోది వచ్చిందండి మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10:21. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఇది మొత్తం మనకు తెలిసిందే. ఆయన అంటున్నాడు కదా, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చెప్పండి. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు అంటున్నాడు కదా, అయ్యా నిత్య జీవానికి వారసులకు నేనేమి చేయాలి, నేనేం చేయాలి అని అడుగుతూ ఉంటుంటే దేవుడు అవన్నీ చెప్పుకుంటూ వస్తూ, అయ్యా బోధకుడా, బాల్యం నుండి కూడా ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను చెప్తున్నాడు యేసుక్రీస్తు. హత్య చేయొద్దయ్యా, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు అని చెప్తుంటే ఆయన అంటున్నాడు కదా, చెప్పండి, ఏమన్నాడు, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు కదా, అక్కడ చక్కని మాట రాయబడింది, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అన్ని ఉన్నాయి కానీ ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు ఆ యవనస్తులే కాదు, ఈరోజు నిన్ను కూడా మన పరిస్థితుల్లో కూడా ఈరోజు మనం కూడా మనకు ఒకటి కాదు కొదువు ఉంది. అన్ని కొదువులే. కొదువులలో దేవుడు మనల్ని ప్రేమించాడు. కొదువుగా ఉన్న పరిస్థితుల్లో ప్రభా, ఒకప్పుడు నేను అనుకున్నా అన్ని ఉన్నాయిలే, అన్ని అనుభవిస్తున్నాలే, నేను అన్ని చేస్తున్నాలే, అంతా నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నాలే అని అనుకుంటున్నా. కానీ ఎన్నో కొదువులు, శారీరకంగా కొదువే, ఆత్మీయంగా కొదువే, ఎన్నో రకరకాల కొదువులు కలిగిన పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటుండగా ఆ కొదువులను చూస్తే, అయ్యా నీ కూడా కొదువుగా ఉంది, నీ కూడా కొదువుగా ఉంది, అమ్మ నీ కూడా కొదువుగా ఉంది. ఏంటిదా కొదువు అంటే దేవుణ్ణి వెంబడించడం అనేది కొదువ, దేవుని మందిరంలో గడపడం అనేది కొదువ, దేవుణ్ణి ఆరాధించడం అనేది కొదువ. ఒకప్పుడు నువ్వు నేను కూడా అన్ని ఆచరించే వాళ్ళమే కానీ దేవుణ్ణి స్తుతించడంలో కొదువులో ఉన్నాం, దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టడానికి కొదువులో ఉన్నాం, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి కొదువులో ఉన్నాం. అటువంటి కొదువులన్నీ కూడా తీసివేశాడు. ఉదయకాల సేవలో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే కొదువుగా ఉన్న పరిస్థితుల్లో ప్రేమించాడు. కొదువుగా ఉన్న పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడంలో తక్కువగా ఉన్నాం. మనం దేవుని ఆరాధించడంలో దేవుని తక్కువ చేసిన వాళ్ళగా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా కొదువుల్లో దేవుడు ప్రేమించాడు. ఒకటోది చెప్పండి, దేవుడు ఎలాంటి స్థితిలో ప్రేమించాడంటే పాపపు స్థితిలో ప్రేమించాడు. రెండోది కొదువుగా ఉన్న పరిస్థితుల్లో ప్రేమించాడు. అందుకని ఆ భక్తులు పాట రాస్తాడు ఏంటంటే, కొదువాలన్నీ భయపడను నేనెప్పుడు పాచిక బయలులో పాలున్న చేయును పూజన సమయము తృప్తి పరచుచు నాకు నుండు నేసు భోజను జలముల తృప్తి పరచుచు నాకు నుండు నేసు నాకు నుండు నేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సముద్ర పులకన్నదో ఆకాశతార పర్వత సముద్ర పులకన్నదో ఓ యేసు
ఆయన ప్రేమ ప్రతి కొలులో కూడా ప్రేమిస్తూనే ఉంది. తొందరగా ముందుగా యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎటువంటి స్థితిలో దేవుడు ప్రేమించాడంటే 11వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 11:3. అతని అక్కాచెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము. ప్రభువా నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. చెప్పండి, ఎవరు ప్రేమించేది? దేవుడు ప్రేమించిన ఎవరిని? అక్కాచెల్లెళ్ళు చెబుతున్నారు తమ్ముడు గురించి. ఎవరు తమ్ముడు? లాజరును ప్రేమించాడు దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో? రోగంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు. ఈరోజు మనం చూస్తే చెప్పండి, ఉన్న రోగంలో ఉంటే బంధువులు పలకలేరు. ఎందుకంటే ఏదైనా సహాయం చేయాలని అంటారేమో, ఏమన్నా సహాయం చేయాల్సి వచ్చిందేమో. అందుకని ఒక సామెత ఉంది, బెల్లం చుట్టూ అంట ఏమంటే ఈగలు, బెల్లం చుట్టూ. అంటే ఏమైనా మంచి స్థితిలో ఉంటేనే, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, అన్ని పరిస్థితులు మంచిగా ఉంటేనే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ఒంటరిగా ఉన్న వాళ్ళని, లేకపోతే రోగగ్రస్తుల్ని, లేకపోతే పరిగ్రహాలను ప్రేమించాలి. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, రోగిగా ఉన్న లాజరును ప్రేమించి. ఈరోజు నువ్వు నేను కూడా రోగంలో ఉంటే శారీరక రోగం అయితే పర్వాలా, లేకపోతే ఏ కుష్టో, లేకపోతే ఏ సమస్యలో, ఏ రోగాలు, ఏ బలహీనత పర్వాలా. అన్నిటికంటే ముఖ్యమైన రోగం పాప రోగం. ఈ పాప రోగంలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మన పాప రోగాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటాడు కదా. రోగులకే కానీ, చెప్పండి, పూజ చేయండి, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు. వైద్యులు ఎవరికి కావాలి? డాక్టర్ ఎవరికి కావాలంటే ఆయన పరమ వైద్యుడిగా ఈ పాప రోగిని నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే దేవుడు స్తుతించాడు. ఒకప్పుడైతే ఎన్నో రోగాలు, ఆయన ఎన్నో పరిస్థితులు, మరి ముఖ్యంగా పాప రోగంతో కొట్టి మిట్టాడుతున్నాను. ఆయన మనసులోనే అటు మెదలక ఈ పాప రోగం పట్టుకొని ఆ పాప రోగంలో కుళ్ళిపోయి ఉన్న పరిస్థితుల్లో నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా అని ఆరాధన చేయాలి. 4వ చూద్దామండి. 4గా క్లుప్తంగా కొన్ని విషయాలు ఆరాధన చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. అదే అధ్యాయంలో యేసు మార్తని ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఇంకొక మాట అక్కడనే మనం చదువుకున్నాం. పైనేమో రోగంలో ఉంటే ప్రేమించాడండి. తర్వాత కింద యేసు మార్తను, ఇంకా చెప్పండి, యేసు మార్తను ఆయన సహోదరు అంటే మరియని, తర్వాత ఇంకెవరంటే లాజరును, ముగ్గురిని ప్రేమించాడు. ఎటువంటి సందర్భంలో అంటే కలవరం జరుగుతున్నారు అక్కడ. ఆ ముగ్గురు కూడా కలవరపడే పరిస్థితి. అయ్యో ఎట్లా జరిగిందే, ఎట్లా, అయ్యో తమ్ముడు బాగలేదే, ఎట్లా, యేసుక్రీస్తు చెప్పినా కూడా తొందరగా రాలేదే చెప్తున్నారు. వచ్చేసరికి అయ్యా మా తమ్ముడికి బాగలేదు జనం. ఈరోజు కలవరపడిన పరిస్థితుల్లో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో కలవరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కలవరాలు. అయ్యో ఎట్లా, అయ్యో నా కుటుంబ పరిస్థితి ఎట్లా, అయ్యో నా భర్త ఎట్లా, అయ్యో నా భార్య ఎట్లా, అయ్యో నా పిల్లలు ఎట్లా, వాళ్ళ చదువులు ఎట్లా, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా. ఈరోజు ప్రతి స్థితిలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా ఎన్నో కలవరాలు. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 వచనం చూసుకుంటే శిష్యులతో అన్నాడు, మీ హృదయాల్ని కలవరపడనీయకుడి. ఈరోజు మన హృదయాలు రకరకాల కలవరాలు ఉంటున్నాయి. రకరకాల కలవరాలు. దేవుని నమ్మినా, దేవుని నమ్మకపోయినా, దేవుని అంగీకరించినా ఈరోజు మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి? దేవుడు అంటున్నాడు కలవరపడవాలి. ఏమంటున్నాడు చెప్పండి? అంటే మన కలవరాలలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తూ
పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో నిత్యము గడిపి ఆయన ఆరాధించి ఆయన ద్వారా మేలు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే వాళ్ళగా దేవుడు వాళ్ళని తయారు చేస్తున్నాడు. మన కలవరాల్లో దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఐదవదిగా యోహాను సువార్త 13:1 యోహాను సువార్త 13:1 తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించారు. లోకములో ఉన్న చెప్పండి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఎటువంటి పరిస్థితుల్లో చదవండి. యోహాను సువార్త 15:19 చదవండి. యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొనిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము మిమ్మును ద్వేషించుచున్నది అంటే మీరు అర్థం చూసుకుంటే, నా తలపు ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ఈ లోకంలో అందరూ కూడా నిన్ను ద్వేషిస్తూ ఉంటుంటే, ఈ లోకంలో అందరూ కూడా నిన్ను వేరు చేస్తూ ఉంటుంటే, మన కుటుంబంలోనే, మన బంధువులే, రక్త సంబంధికులే, అన్నదమ్ములే, అక్కడికలే, ఈరోజు దేవుని అంగీకరించి దేవుని మందిరంలో గడపడం ద్వారా అందరూ కూడా ద్వేషించే సమయంలో కూడా దేవుని వాళ్ళే ప్రేమిస్తూ ఉంటారు. ద్వేషించే సమయంలో లోకమంతా కూడా మనం ద్వేషిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు, అంతము వరకు, అక్కడ దాకా చెప్పండి, అంతము వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. లోకంలో ద్వేషకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో జరిగే పరిస్థితులు చూస్తుంటే, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఇంకా మణిపూర్ లో కానీ, లేదా మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా అందరూ కూడా క్రైస్తవులు ద్వేషిస్తూ ఉంటున్నారు. క్రైస్తవ సహోదరులని, యవనస్తుల్ని, సిస్టర్స్ ని, లేదా అక్కల్ని, చెల్లెల్ని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ద్వేషించుకుంటూ వాళ్ళ ద్వేషానంతా వెలగలుగుతున్న సమయంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తున్నారు. లోకంలో అందరూ మనల్ని వెలివేసిన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నారు. అందుకే దేవుడిని ఆరాధించాలి, అందుకే దేవుడిని స్తుతించాలి. ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తుంటున్నాడు. ఆయన ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తుతూ ఉన్నాడు. ఆయన విందుశాలకి తోడుకొని పోతున్నాడు. ఎటువంటి స్థితిలో అంటే మొదటిగా చెప్పండి, పాపపు స్థితిలో, నశించిపోయే పరిస్థితుల్లో. రెండవదిగా అన్ని కూడా కొదువలుగా ఉన్న పరిస్థితుల్లో, కొదువలలో. మూడవదిగా రోగాలతో బాధపడుతూ ఉంటే ప్రేమిస్తున్నాడు. నాలుగవదిగా కలవరపడే పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తుంటున్నాడు. ఐదవదిగా లోకమంతా కూడా ద్వేషిస్తూ ఉంటుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. చూడండి, ఆరవదిగా యోహాను సువార్త 13:23 యోహాను సువార్త 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఆయన శిష్యులలో చెప్పండి, ఎవరన్నా? యేసు ప్రేమించిన ఒకడు, యేసు ప్రేమించిన శిష్యుడు చెప్పండి, ఎవరైనా? యోహాను భక్తుడు, యేసు ప్రేమించిన భక్తుడు యోహాను భక్తుడిని దేవుడు ప్రేమిస్తూ వస్తుంటున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అంటే మరణకరమైన సమయాల్లో. ఓ యోహానుకైతే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో దూషణ, ఎంతో మంది అవమానం, కొట్టారు, తిట్టారు, అయినా కానీ రావట్ల, అయినా కానీ చనిపోట్ల. యోహాను గారిని ఎన్నో సార్లు చంపుదామని ప్రయత్నం చేశారు, అయినా కూడా చనిపోవాల. ఒకసారి అయితే తెలిసిన భాగమే, అందరికీ తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి యోహాన్ని బాగా మలమలాడే నూనెలో పెద్ద కళాయిలో నూనె పోసి బాగా మలమలాడించి బాగా వేడి చేసి ఆ
నూనెలో యోహాను గారిని వేశారు. బాగా మనమల్లాడి ఏ విధంగా మనం నూనెలో మనం తాలింపులు కానీ లేకపోతే ఇంకేదైనా వండుకునేటప్పుడు నూనెలో ఏ విధంగా వేస్తాము. ఒక చుక్క మీద పడితేనే ఏమైంది ఇప్పుడు పరిస్థితి ఒక బొబ్బలు వేస్తా ఉంటారు. ఇది చిన్న చుక్క పడితేనే అటువంటి కాగే నూనెలో బాగా కాగించి బాగా మరగబెట్టి యోహాను గారిని దాంట్లో వేస్తే యోహాను గారిని చంపాలని ఎంతో మంది ప్రయత్నం చేసి దాంట్లో వేశారు. వేసిన తర్వాత ఎట్లా ఉన్నారంటే యోహాను గారు భక్తులు చెప్తున్నాడు ఆ నూనెలో ఈత పడుతున్నాడు. ఆ నూనెలో ఫ్రెష్ గా తయారవుతున్నాడంట. మనం ఎదురుగా ఏ విధంగా స్నానం చేసి బయటకు వస్తాము, యోహాను గారు ఆ నూనెలో స్నానం చేసినట్టు మంచిగా ఫ్రెష్ గా తయారయ్యారంట. చూడండి అద్భుతం. ఆయన మరణకరమైన పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితుల్లో యోహాను గారిని దేవుడు ప్రేమించాడు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఇక లాభం లేదని పద్మాసు ద్వీపంలో ఒక్కడే యోహాను గారిని పద్మాసు ద్వీపంలో వేశారు. ఆ సమయంలోనే ప్రణాళిక గ్రంథం రాశారని మనకంతా తెలుసు. అంటే నా తలపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో విపత్కర పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు ప్రేమించారు. యోహాను గారినే కాదు, ఈరోజు నిన్ను కూడా మరణకరమైన పరిస్థితుల్లో చావు లోయలోకి, చావుకి సమీపంగా పోయినప్పుడు కూడా మనకు తెలియకుండానే మనకు తెలియదు చావు లోపలికి వెళ్తున్నామని, మనకు తెలియదు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని, లేకపోతే ఎంతో ఆపద సంభవిస్తుందని మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కంటికి రెప్పలాగా కాచి కాపాడు. ఏ అపాయం కూడా నీ దగ్గరికి రానికుండా ఇశ్రాయేలుని కాపాడువాడు చెప్పండి. కుదుకుడు నిద్రపోడు. నీ పక్కన ఏమైనా ఉన్నా, నీ కుడి పక్కన 10,000 మంది ఉన్నా, ఏ అపాయం కూడా నీ దగ్గరికి, ఏ తెగులు కూడా నీ గుడారానికి సమీపించదు. ఎన్నో వాగ్దానాలు. మరణకరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్థుతించాలి. కొంతమంది అంటారు కదా దేవుడు నాకేమిచ్చాడు, ఎందుకు దేవుడిని స్థుతించాలి? నాకేం చేస్తున్నాడు? నా పిల్లలకు చదువు లేదు, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఉద్యోగం లేదు, లేదా నాకు నా బ్రతుకు లేదు, ఎందుకు దేవుడిని ఆరాధించాలి? ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈరోజు దేవుడి మందిరంలో గడిపి దేవుడిని స్థుతిస్తున్నామంటే కేవలం ఆయన ప్రేమ మాత్రమే. ఈరోజు ఉదయం రాగానే వచ్చినప్పుడు ఏంటా వార్తలని న్యూస్ పెడితే పేద దుర్వార్త. ఏంటిదా దుర్వార్త చెప్పండి? ఢిల్లీ స్టేషన్ లో దగ్గర ట్రైన్ ఎక్కే దగ్గర 17 మంది దాకా తొక్కేసలాటలో చనిపోయారు. ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళందరూ ఇళ్లలో ఏమని చెప్పి వెళ్ళారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా వచ్చారు, ఏంటి పరిస్థితి? కుటుంబంలో బంధువులు ఉంటారు, తోబుట్టులు ఉంటారు, లేదా కొంతమంది తల్లిదండ్రులు వదిలిపెట్టారు, పిల్లలు వదిలిపెట్టిపోయారు. కుంభమేళాన్ని స్నానం చేస్తే పవిత్రతని ఏదో అనుకొని పోయారు. తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట 17 మంది పరిచయం. ఇంకా మృతులు కూడా ఎక్కువ కావచ్చు. చాలా మందికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఇంకా చాలా మంది నాయకులు భ్రాంతిని వ్యక్తం చేశారు. అంత మాత్రం చేయగలరు. కానీ ఈరోజు పరిస్థితి, ఈరోజు నువ్వు నేను కూడా ఎటువంటి పరిస్థితుల్లో, ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనం ఉన్న దగ్గరే, ఎక్కడికి పోకర్లా, ఏ కొండకు పోకర్లా, ఏ గోడకు పోకర్లా, ఏ చెట్టు దగ్గరికి పోకర్లా, లేదా ఏ బొమ్మ దగ్గరికి పోకర్లా, ఏ రాయి దగ్గరికి పోకర్లా. మన హృదయం అనే దేవాలయంలో, దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో మన హృదయం ఆయన స్థుతించడానికి, ఆయన గణపరచడానికి ఎంతో చక్కటి తరుణాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని స్థుతించాలయ్యా. ఎన్నో పరిస్థితుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో కూడా నన్ను ప్రేమించాడు. చివరిగా ఇంకొకటి చూసుకొని మనం ముగించుకున్నాం. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15:9. యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలచియుండుడి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను.
గ్రహించుకుని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. 8వ వచనం కూడా చదవండి శిష్యులు. మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుటవలన, మీరు బహుగా ఫలించుటవలన అంటే అర్థం ఏంటంటే ఈరోజు శిష్యులు ఫలించట్లా, ఫలింపు లేని పరిస్థితుల్లో, ఎండిపోయే పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో కూడా ఫలించాలని, అభివృద్ధి చెందాలని దేవుడు ప్రేమిస్తూనే ఉంటున్నాడు. శిష్యులు కాదు, ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నోసార్లు ఫలింపలేని పరిస్థితి, ఎండిపోయే పరిస్థితి. శారీరకంగా మంచిగా ఉంటున్నాం, శారీరకంగా అన్నీ ఉన్నాయి, శారీరకంగా ఏది తప్పు లేదు, కానీ ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ విషయంలో ఫలింపు లేదు. రక్షణ పొందిన కొత్తలు, బాప్తిసం తీసుకున్న కొత్తలు రోజుకి గంటసేపు చదువుకునే వాళ్ళం, గంటసేపు ప్రార్థన చేసుకునే వాళ్ళం, అక్కడ కూడుకున్న వెళ్ళే వాళ్ళం. రాను రాను దిగజారిపోయే పరిస్థితి. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కూడా వాక్యం చదువుకోలేని పరిస్థితిలో కూడా ఉంటున్నాం. చాలా మంది చదువుకుంటున్నారు, చదువుకోని వాళ్ళు కూడా అంత రెట్టింపుగానే ఉంటున్నారు. ఏదో ఫలింపు లేదు, దేవుని మందిరంలో అభివృద్ధి లేదు. ఆ రోజు ఆదాముని సృష్టించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో, మీరు ఫలించి, చెప్పండి ఎన్నో వచ్చిన చదవచ్చు. ఆదికాండం మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన శిష్యులు 28 చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచును. మీరు ఫలించండి అన్నాడు దేవుడు, మీరు ఫలించండి. ఈరోజు నువ్వు కూడా ఫలించాలని దేవుని కోరిక, కానీ మన పరిస్థితి ఎట్లా ఉందంటే అంజూరపు చెట్టులాగా. చెప్పండి, బైబిల్లో ఒక చెట్టు ఎండిపోయింది. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. లోకస్వార్త 13వ అధ్యాయం, లోకస్వార్త 13:7 చదవండి. 13:7 కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టులో పండ్లు వెనక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకట్లేదు. దీన్ని నరికివేయము, దీని వల్ల ఈ భూమి ఎలా అర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో అంటున్నాడు. ఇంకా అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయమంటూ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే నేను ఇలా నరికించి వేయమని అతనితో. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే. దేవుడేమో మనల్ని నరికివేయాలని కోరుకుంటుంటే యేసుక్రీస్తు వచ్చి అడ్డంగా ఉండి, అయ్యా తండ్రి ఈ సంవత్సరం కూడా ఉంది, ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఏమైనా ఫలిస్తారేమో. ఈరోజు నీవు నేను కూడా ఫలించలేని పరిస్థితుల్లో, కాపు లేని పరిస్థితుల్లో, ఎండిపోయిన పరిస్థితుల్లో, ఆత్మీయంగా దిగజారిన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని నాశనానికి అప్పచెప్పకుండా, నరకానికి అప్పచెప్పకుండా, లేదా అపాయాలకు అప్పచెప్పకుండా, ప్రమాదాలకు అప్పచెప్పకుండా ఈ సంవత్సరం కూడా నేను కాస్తాలే, చూద్దాంలే ఈ సంవత్సరం కూడా నీకు నాకు దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉండి ఈ సంవత్సరం చూద్దాంలే తండ్రి, ఈ ఒక్కసారి చూడు. ఈరోజు మనం ఫలించాలని దేవుడి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఈరోజు దేవుని ఆరాధించాలి, ఎందుకంటే ఆయన ప్రేమను నీ మీద నా మీద ధ్వజంగా ఎత్తాడు. ధ్వజంగా ఎత్తి పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అతడు నన్ను, చెప్పండి అక్కడికి, విందుశాలకి తోడుకొని పోయాను. 7 రకాల పరిస్థితులు చూశాను. నువ్వు నేను కూడా 7 రకాల స్థితుల్లో ఉంటే, చెప్పండి, ఒకటి పాపపు స్థితి, రెండవది పొదువ కలిగిన పరిస్థితి, 3వది రోగాలతో ఉన్న పరిస్థితి, 4వది కలవరములో నిండిన పరిస్థితి, 5వది లోకమంతా కూడా ద్వేషించే పరిస్థితి, తర్వాత 6వది మరణకరమైన పరిస్థితుల్లో, చివరిగా 7వది ఏమాత్రం కూడా ఫలింపలేని ఇటువంటి స్థితిలో ఉంటే ఆయన నీ కొరకు నా కొరకు ఈ
లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి మరణించి చనిపోయి తిరిగి లేచి మరలా రానయ్యున్నాడు. ఆయన ఎదుర్కొనే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకని దేవుణ్ణి స్తుతించాలి, అందుకని దేవుణ్ణి ఆరాధించాలి. అటువంటి ఆరాధన చేసే బిడ్డలుగా దేవుని మనల్ని సిద్ధపరచును కాక. ఆమేన్. రెండు వేలలో నిలబడదాం, పాట పాడుకుందాం. ఒక పాట పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుందాం. శీల గీతాల నుంచి పాట సంఖ్య 207 178. శీల గీతాల నుంచి పాట సంఖ్య 207 178. మొదటి 3 వచనాలు పాడుకుందాం. మొదటి 3 వచనాలు 178 పాత శీల గీతాల్లో, కొత్త శీల గీతాల్లో 207. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధపడు, దేవుడే నా పక్షమైన విరోధపడు. దోషాలైనను రానులైనను, దోషాలైనను రానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయుతా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకే సిలువలెక్కెను, సర్వలోక రక్షణకే సిలువలెక్కెను. శ్రమలైనను బాధలైనను, శ్రమలైనను బాధలైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మెడలోపించుకుందాం. చెప్పండి లేఖన భాగాలు అనుసరించి మొదలుగా సండే స్కూల్ టీచరు ఒక పురుషుడు ఒక స్త్రీ ఆరాధించారు, క్లుప్తంగా ఆరాధించారు.